ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అవయవదానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి దామోదర రాజనరసింహకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటివరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధిగా పనిచేయాలని, ఎంతో మందికి కొత్త జీవితాలను ఇచ్చిన వాళ్లమవుతామని చెప్పుకొచ్చారు. అవయవదానం చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ విషయంలో మనకు అనెస్థెటిస్ట్ కానీ అదేవిధంగా ఫిజిషియన్ కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ట్రైన్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ను మనం ఆథరైజ్డ్ డాక్టర్గా డిక్లేర్ చేస్తే వాళ్ళు కూడా బ్రెయిన్ డెడ్ను డిక్లేర్ చేయొచ్చు. అప్పుడు ఏమైందంటే ఆ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగి వెంటనే మనం అతన్ని తీసుకొచ్చి అతని యొక్క ఆర్గాన్స్ మనం తీసుకోగలిగితే మరో 10 మందికి ప్రాణం పోయొచ్చు. ఒకరు చనిపోతూ 10 మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. ఇది ఎవరిమైనా మనం వెల్కమ్ చేస్తాం. ముఖ్యంగా మన రాష్ట్రం చాలా బాగా చేసింది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను మీ దృష్టికి కూడా తేవాలి, ఇంతకుముందు జీవన్ దాన్ అనే ప్రోగ్రాం పేరు మీద మన తెలంగాణ రాష్ట్రంలో చేశాం. గతంలో మీరు చూస్తే ఇప్పుడు ఇంకింత ఫెసిలిటేట్ అవుతుంది అది. గతంలో మీరు చూస్తే అధ్యక్ష 2013లో 189 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ మన రాష్ట్రంలో జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 233, 2015 364, 2016 411, 2017 563, 2018 573, 2019 469, 2020 కరోనా సంవత్సరం 257, దెన్ 2021 616, 2022 716, 2023 729, 2024 725 ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి. భారతదేశంలోనే అత్యధిక ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు కూడా గతంలో పొందింది. అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ ప్రాణాలు కాపాడడానికి మేము చాలా కృషి చేశాం. వరుసగా 4-5 సంవత్సరాలు బెస్ట్ స్టేట్ ఇన్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్స్లో తెలంగాణకు అవార్డ్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష.